ఈ రోజు మా డే రొటీన్ బ్లాగ్ అన్నమాట. అంటే చేస్తామో అవి మీకు చూపెడతాము. ఇంకా ఈ రోజు ఎలా ఉంటామో డే మొత్తము అవి మీకు వీడియోలో చూపిస్తాము. ప్రతి వీడియో మీరు కంపల్సరీ చూడండి గైస్. మొత్తం చూడాలి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడాలి, ఎండ్ వరకు చూడాలి. ఫన్నీగా ఉంటారు మొత్తం. తిన్నావా? టిఫిన్ తిన్నావా? తినలే. ఎందుకు? అమ్మ వండుతా అన్నది, వండలే ఇంకా. సో మమ్మీకి కొంచెం బిజీ వర్క్ ఉంది కాబట్టి కలిలో ఒక బ్యాబీలో పులో చేయాలి ఇప్పుడు నేను. సో బ్యాబీలో నాకు తమ్ముడికి ఇక బ్యాబీలో పులో చేస్తే మమ్మీకి కాఫీ అయినా టీ అయినా పెట్టాలి. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి అలా ఈవినింగ్ అలా మమ్మీ ఇంటికి వెళ్తాము కొంచెంసేపు టైం స్పెండ్ చేయడానికి. సో టిఫిన్ ఎలా చేస్తాను, ఏం చేస్తాను, ఏమేమి వేసి చేస్తానో మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకేనా? చూపెడతాం. ఇంకా అలాగే మీరు కంపల్సరీ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి ప్లీజ్. సో ఇప్పుడైతే టిఫిన్ చేసినాక మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇందాక చెప్పినట్టే టిఫిన్ చేస్తాను అన్నాను కదా బ్యాంగ్లోపులో. సో ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా చేస్తున్నాను. గైస్ ఈవెన్ గైస్ మా అక్క పెయింటింగ్ చేస్తుంది, అది పెయింటింగ్ బ్రష్. ఎన్నున్నా చూపెడతాను రండి. ఒక పెయింటింగ్ బ్రష్, ఒకటి, 2, 3, 4, 5, 6 ఉన్నాయి గైస్. ఇవి పెయింటింగ్ అన్నీ ఒకటి. రెడ్ తీసుకొని దీంట్లో చేయడానికి అదండి గోల్డ్ యూజ్ చేస్తున్నా అక్క. గోల్డ్ కాదది. చూడండి, నువ్వు వచ్చేసుకో. మేమైతే మా మమ్మీ ఇంటికి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మేము అమ్మ ఇంటికి అయితే వచ్చినాము లంచ్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు షీరో చెర్రీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూపిస్తా మీకు. ఎంత ఎమోషనల్ అనిపిస్తుంది మాకు ఇప్పుడు. గుండె కొట్టుకుంటుందా? సరే మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. చెర్రీ షోర్ ఎక్స్ప్రెషన్స్ అయితే మీకు చూపిస్తా. వాళ్ళ లవ్ అయితే వస్తుంటది. ఇప్పుడైతే వచ్చినాము. నాన్న నాన్నలు చెర్రీ నాన్న నాన్నదా బాయ్ పోతుందా? బాయ్ బాయ్ నాన్న, బాయ్ నానా. అయ్యో అక్కడ నుంచి వచ్చేసింది నాన్న. ఇప్పుడు చూడండి చెర్రీని అక్కడ తీసుకెళ్లి నించోబెట్టమని చెప్పిన ఎలా వస్తుందో చూడండి. నాన్న చెర్రీ పాపదా నాన్న. నాన్న వెళ్ళిపోవాలా నేను? బాయ్ వెళ్ళిపోవాలా? నేను పోతున్నా. బాయ్ తాట వెళ్తున్నా నేను. పదా నాన్నదా. చోనా నాన్న ఆమె తింటా. ఫిష్ తింటావా? ఇదైతే చెర్రీ ఎక్కువ ఇష్టంతో పెట్టుకున్న పేరు ఇది. నాన్న అని పిలుస్తా. ఇప్పుడు షీరో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సోఫా కిందికి అయితే వెళ్ళిపోయింది. లెగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అది వస్తుందో రాదో తెలియదు, చూద్దాం. నాన్న వెళ్దామా లోపలికి? వెళ్దామా? దా గెట్ ఇన్. పద లోపలికి. లోపల దా నా చెడు పిక్కిస్తాను. షీరో హాయ్. షీరో రియాక్ట్ అవుతలే అసలు.
సెకండ్ హైఫై హైఫై కొట్టు. సెకండ్ ఇచ్చింది షీరో. ఇందాకే చెర్రీకి స్నానం చేయించిన. ఇప్పుడు మంచి పడుకుంటా చెర్రీ. ఇప్పుడు షీరోని కిందికి పంపించాలి. మేము అన్నం తింటాం. ఇప్పుడు ఏం చేసిందో కర్రీస్ చూద్దాం రండి. కర్రీ చేసిన ఓకే. మామిడికాయ మటన్, చిగురు మటన్. మామిడికాయ చిగురు మటన్. చెరి పాప నాన్న పోతున్నా నేను. బాయ్. నేను ఏడికి పోతే ఆడికి వస్తుంది ఫ్రెండ్స్ కదా. బాయ్ బాయ్ పాప. ఇలా చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. బ్లాగ్ చేద్దాం దారా అంటే రావట్లేడు. వాడు వచ్చినప్పుడు చెప్తాను నేను కూడా. ఇక చెర్రీ, ఇది షీరో. షీరో లోపల నువ్వు లోపల కూర్చోపో, కింద కూర్చోపో. వెళ్ళి తింటాం మేము. పో వెళ్ళు షీరో. ఇగో పోవా, వెళ్ళవా? సరే పో. నువ్వేమొద్దు వెళ్ళిపోతున్నా నేను. నాన్న నేను పోతున్నా. బాయ్. సరే బాయ్ నాన్న. ఇక్కడికి వస్తుంది చూడండి. చెర్రీ పాప బాయ్. షీరో సరే ఇద్దరు జర ఇంకా సిట్ సిట్. ఇందాక మేము లంచ్ లో తిన్న మటన్ లో బోన్స్ వీటికి వేసినాం మేము. చెర్రీ కూడా కావాలంట బోన్ హీరోది. సో మా లంచ్ అయితే ఇందాకే తినేసాము. హీరో అండ్ చెర్రీ వాళ్ళకు కూడా బోన్స్ వేసినాము. అండ్ రైస్ కూడా దింపించేసిన తర్వాత ఇలా టైం పాస్ చేయక ఏదేదో ఫొటోస్ బూమరాంగ్స్ దిగుతూ ఉన్నా. కొంచెంసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత రీల్స్ చేయాలి తమ్ముడితో పాటు. సో ఇలా అయితే ఈరోజు అయితే అమ్మ ఇంటికి వచ్చి ఇలా అయితే ఎంజాయ్ చేసాము. బట్ స్టిల్ ఏదో ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో బయట అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చారు మాట్లాడడానికి. ఇంకా నేను లోపలికి వచ్చేసా బెడ్రూమ్లోకి. షీరా అండ్ చెర్రీ వాళ్ళైతే బోన్స్ తింటున్నారు బయట. ఇంకా శివాంశ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఆడుకోవడానికి. వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిండు పైకి. పిలిచినప్పుడు రారా రీల్స్ చేయాలి అని చెప్పేసి. చూడాలి వస్తాడో రాడో. ఈరోజు చేస్తామో చెయ్యమో చూడాలి. సో ఇందాక అన్నం తినేటప్పుడు అయితే లక్కీ భాస్కర్ మూవీ వచ్చింది స్టార్మాలో. అలా చూస్తూ ఉండిపోయినాము. కానీ ఎంతైనా ఒక ఇన్స్పిరేషన్ మూవీ అదైతే మాత్రం. ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ మాత్రం పక్కా ఉండాలి ప్రతి ఒక్క మనిషికి. అది లేకపోతే ఇంకా అమ్మో పెద్ద టార్చర్ అయిపోద్ది. కానీ ఎప్పుడైనా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత సఫర్ అవుతున్నా కూడా సెల్ఫ్ లవ్ మాత్రం ఎప్పుడు హర్ట్ చేయదు మనకైతే. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్తున్నాను. సెల్ఫ్ లవ్ అంటే ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మనం ఎక్కువ వేరే వాళ్ళని నమ్మకుండా మనంతా మనం మీదే నమ్మకంతో మన సెల్ఫ్ స్టార్ట్ చేసినామంటే మాత్రం ఎంత బాగుంటుందంటే అదే వేరు అసలు. సో ఇప్పుడైతే నాకు ఫుల్ బోర్ వస్తుందని చెప్పేసి ఇంకా డైలీ రొటీన్ లానే డైలీ ఏం చేస్తా అంటే బోర్ వచ్చిన ప్రతిసారి ఫోన్లో రీల్స్లో ఏమంటారు
క్వాయిట్స్ వస్తాయి కదా, సాడ్ కానీ ఫన్నీ క్వాయిట్స్ కానీ ఏం వచ్చినా కూడా దానికి బీమ్ చేస్తూ కూర్చుంటా అలా సెల్ఫ్. సో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నా నా మీమ్స్ని. సో చూద్దాం ఫస్ట్ ఏంటో. It hurts when you realize that you are just an option for them even after making them your priority అంట. కరెక్టే కదా బ్రో. ఎంత బాధ అనిపించినా కూడా వాళ్ళు ఎంత వద్దనుకున్నా అంటే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా కూడా మనం వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి 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 అలసిపోతాం కదా. ఆ బాధ అయితే గ్రేట్ అసలు కదా. ఒక క్వైట్ ఏం వచ్చింది తెలుసా, ఐఎమ్ నాట్ సైలెంట్, ఐ జస్ట్ అవాయిడ్ స్పీకింగ్ విత్ ఫేక్ పీపుల్ అంట. ఇది మాత్రం పక్కా ట్రూ. ఎందుకంటే మన పక్కనే ఉండేవాళ్ళు ఎంతో మంది మనతో నటిస్తున్నట్టు ఉంటారు, కానీ వెనక నుంచి మాత్రం మస్తు మాట్లాడతారు. సో వాళ్ళ గురించి తెలిసినప్పుడు కానీ లేకపోతే విన్నా కానీ వాళ్ళ ఎలాంటి వాళ్ళు తెలిసినప్పుడు ప్రతిసారి మనము అలాగే వాళ్ళతో మాట్లాడకుండా ఉండకూడదు. వాళ్ళని కొంచెం దూరం పెట్టేసి వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఆ నెగటివ్ వైబ్ మన లైఫ్ నుంచి వెళ్ళిపోయిందనుకో మనకి ఇంకా పాజిటివ్ వైబ్తో పాటు ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం ఫ్యూచర్లో. ఇంకొక క్వైట్ ఏంటంటే, వెన్ ఐ ఫీల్ ఇగ్నోర్డ్ ఐ డిస్టెన్స్ మై సెల్ఫ్ అంట. కానీ దీని బదులు మన అలోన్గా ఫీల్ అయినా లేకపోతే ఎవరైనా మనని ఇగ్నోర్ చేసినప్పుడు ఆ బాధ అనిపించినా కూడా అంటే నేను చేసేది ఏంటంటే ఏమంటారు, ఇంట్లో ఏం ఆలోచించకుండా నార్మల్గా తమ్ముడితో టైం స్పెండ్ చేయడం, లేకపోతే మమ్మీ డాడీతో టైం స్పెండ్ చేయడం, లేకపోతే మమ్మీని ఇరిటేట్ చేస్తూ వాళ్ళ తిట్లతో వైబ్ అవ్వడం, ఆ కిక్ వేరు తెలుసా. ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఏంటి లాభం చెప్పండి మీరే. ఎంతో ట్రావెల్ చేసినా కూడా వేస్ట్. ఎందుకంటే ఆ పీస్ఫుల్లో ఉన్నా కూడా మనకి ఆ థాట్స్ ఆ మెమొరీస్ అన్ని గుర్తొస్తూనే ఉంటాయి. సో మన పక్కన ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ కూర్చున్నామంటే ఆ మెమొరీస్ కానీ ఆ థాటే రాదు మనకి వాళ్ళ గురించి. సో మీ పక్కన ఎవరున్నా పర్లే వాళ్ళతో మాట్లాడుతూ ఎంజాయ్ చేయడమే మనకి ముఖ్యం, ఆ బాధ నుంచి రావాలి అంటే. ఇది ఫన్నీ క్వైట్ వచ్చింది, మీ ఆఫ్టర్ స్కిప్పింగ్ జంక్ ఫుడ్ ఫర్ ఏ హోల్ డే అంట. అమ్మా ఎంతమంది బతుకుతారు చెప్పండి మీరే. ఒక్క జంక్ ఫుడ్ అట్లీస్ట్ ఒక్క చాక్లెట్ తినకుండా అయితే ఒక్క డే అయితే స్టార్ట్ అవ్వదు, నా ఎండ్ అవ్వదు. అట్లీస్ట్ మార్నింగ్ టు నైట్ అయినా ఏదో ఒక చిన్న చాక్లెట్ అయినా తినాల్సింది. ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్. అది ఈ జనరేషన్లో వచ్చేసరికి ఏ మనిషి అయినా కూడా జంక్ ఫుడ్ అట్లీస్ట్ చిప్సే కానీ చాక్లెట్స్ అని బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఏమున్నా కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా దాన్ని దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేసే వరకు అయితే అస్సలు వదలరు. అది లేకపోతే మాత్రం అస్సలు మన సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు. అన్నం ముఖ్యమా జంక్ ఫుడ్ ముఖ్యమా అంటే నేనైతే జంక్ ఫుడే ముఖ్యం అంట అన్నం కన్నా. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు నాకైతే. ఇంకోటి, వెన్ యు ఆర్ అబౌట్ టు గో టు స్లీప్ బట్ సమ్మన్ స్టార్ట్ టు మెసేజ్ యూ అంట. అంటే మీరు పడుకున్నప్పుడు కరెక్ట్గా అదే టైంకి మెసేజ్ వస్తే మీకు ఎలా రియాక్ట్ అవుతారు? నాకైతే అమ్మా దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో కూడా ఒకరు ఉంటారు 10 minutesకి ఒక రీల్ షేర్ చేయడం కానీ లేకపోతే మెసేజ్ చేయడం కానీ ఏదైనా కాల్ కానీ అసలు ఉండనే ఉంటారు. అసలు అబ్బా వాళ్ళకైతే ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేక అబ్బా కింద మీద పడిపోతాము. వాళ్ళకి ఎలా ఏమంటారు టైంపాస్ అవుతుందో ఏమో కానీ చేసి నాకైతే రిప్లై ఇచ్చి అయితే అమ్మా ఇంతసేపు చాట్ చేస్తున్నారా అనిపిస్తుంది. చెయ్యాలి చాట్, మరి అంతా కూడా చెయ్యొద్దు. ఎందుకంటే అంతగా ప్రియారిటీ ఇస్తే మళ్ళీ మనమే లాస్ట్కి హర్ట్ అవ్వాల్సి వస్తుంది. అయితే క్వైట్ నా లైఫ్లో అయితే ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్తా వినండి. వెన్ ది రైట్ మ్యూజిక్ హిట్స్ ఇట్ ఫీల్స్ లైక్ స్టాండింగ్ బై ది వేవ్స్ అంట. కరెక్టే కదా. మనం ఎంత అంటే ఏమంటారు కొంచెం టైర్డ్గా ఫీల్ అయినా లేకపోతే మన హర్ట్ అయినా మ్యూజిక్ అయితే ఎవ్రీ టైం ఫేవరెట్ ఉంటుంది, ఫేవరబుల్ అనమాట. మ్యూజిక్స్ పక్కన వాళ్ళతో మాట్లాడకపోయినా మాత్రం ఆ మ్యూజిక్ వింటే మాత్రం బాగా పీస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆ మ్యూజిక్ వింటే కొంచెం రిలీఫ్ అవుతాం ఆ మ్యూజిక్స్తో పాటు. అలా
సో ఇప్పుడైతే తమ్ముని పిలిచి రీల్స్ చేద్దాము అని చెప్పి అడుగుతా. మరి ఏమంటారో చూడాలి, ఇంకా చూద్దాం, పిలుద్దాం. ఈ రోజు అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసినాము ఇంట్లో అండ్ అమ్మ ఇంట్లో. ఇంకా షీరో చెర్రీ వాళ్ళతో కూడా బాగా ఎంజాయ్ చేసినాం. చెర్రీ సరే ఈ సరి పట్టి పెద్ద హీరో. సో ఇప్పుడే రీల్స్ చేసినాము. ఇస్తుంది, ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాం మేము. లైక్ చేయండి అండ్ ఈ బ్లాగ్ కి అండ్ సబ్స్క్రైబ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.